విపుల కథ దెయ్యం రచించిన వారు శ్రీపాద పద్మశ్రీ గారు. వేసవి కాలం. రాత్రి బాగా పొద్దుపోయింది. చుట్టూ చిట్టడవి, కన్ను పొడుచుకున్న కానరాని చీకటి, ఆగకుండా సాగుతున్న కీచురాళ్ల వృధా, అప్పుడప్పుడు మెరిసే మినుగురులు తప్ప అంతటా పరుచుకున్న ఓలాంటి భయం కొలిపే నిశ్శబ్దం. దూరంగా అక్కడక్కడ మిణుకుమంటున్న దీపాలు చిన్న చిన్న ఊళ్ళకు సంకేతాల్లా ఉన్నాయి. అలాంటి ఓ చిన్న ఊరి చివర రోడ్లు వేసే పని సాగుతోందనడానికి సూచనగా జేసీబీ ఆపి ఉంది. కాస్త దూరంలో ఇసుక ట్రాక్టర్ను నిలిపి ఉంచారు. ఆ పక్కనే 50 ఏళ్లు పైబడిన ఓ పెద్దాయన గోనె సంచి పరుచుకొని కూర్చున్నాడు. ఆయనకు కాస్త దూరంలో ముచ్చట్లాడుకుంటున్న 3 యువకులు ఉన్నట్టుండి అర్థం పర్థం లేకుండా నవ్వుతున్న చప్పుడు వినబడినప్పుడల్లా అటు తల తిప్పి చూస్తున్నాడు. ఇంతలో రేయ్ ముసలోడా అంటూ ముద్ద మాటలతో గట్టిగా పిలిచాడు వారిలో ఓ యువకుడు. ఏంటి బాబు? అణిచిపెట్టుకుంటున్న కోపం ధ్వనించిందా పెద్దాయన స్వరంలో. ఏంటంటావేంటి? షెడ్లో ఇంకో సీసా ఉందా? పిసుగ్గా అరిచాడు ఇంకొకడు. లేదు బాబు, అన్నీ మీ దగ్గరే ఉన్నాయి అన్నాడా పెద్దాయన లేచి దగ్గరగా వస్తూ. కోపంగా తూలుతూ లేచాడో యువకుడు. పెద్దాయన భయంతో ఓ అడుగు వెనక్కి వేశాడు. రే ఇట్టారారా, ఆ ముసలాడికేం తెలుసు, నువ్వెళ్ళి చూసిరా. మూడో గొంతు కూడా మద్యం మత్తులో తూలింది. యధవ సన్యాసులు చీకటి పడ్డా నుంచి సీసాల కొద్దీ తాగుతున్నారు. తెల్లారే పాటికి రోడ్డు వేయడానికి వీలుగా గుంతలు పూడ్చకపోతే కూలీ రాదు. వీళ్ళేమో తీరుబాటుగా మందు కొడుతూ వినడానికే వెగటు పుట్టించేలా మాట్లాడుకుంటున్నారు. అసలే ఎదవలు. ఆపై ఈ తాగుడొకటి. పెద్దాయన మనసు బాధతో మూలిగింది. పైగా కూలీ పైసలతోనే ఎల్లుండి అమ్మోరి జాతరకు సరుకులు కొనుక్కోవాలి అనుకుంటూ నిట్టూర్చాడాయన. రే ముసలాడా, పిలుస్తుంటే నీకు కాదు అంటూ లేచినవాడు ఉన్నట్టుండి మాట్లాడటం మానేసి నిలుగు గుడ్లేసుకొని రోడ్డుకేసి చూడడం మొదలుపెట్టాడు. విషయం అర్థం కాని ముసలాయన కూడా అటు తిరిగి చూసి అవాక్కైపోయాడు. తెల్లని దుస్తుల్లో తల విరబోసుకుని నిటారుగా నడిచి వస్తున్న ఆ స్త్రీ ఆకారాన్ని చూసి పెద్దాయన గుండె జల్లుమంది. ఎవరో ఆడకూతుర్లా ఉంది. పెద్దాయన మనసు పరిపరి విధాలా ఆలోచించింది. మళ్ళీ అటుకేసి చూశాడు. ఆ స్త్రీ విరబోసుకున్న ఆ జుట్టు గాలికి ముఖం మీద పరుచుకుంటుంది. అయినా అలాగే నిటారుగా నడిచి వస్తుందా ఆకారం. హఠాత్తుగా ఎందుకో ముసలాయన వెన్నులో కూడా చలి మొదలైంది. ఇంతలో యథాలాపంగా ఇటు చూసిన మిగిలిన 2 యువకులు కూడా భయంతో వెడల్పైన కళ్ళతో ఉన్న చోటే కదల్లేనట్టుగా అచేతనంగా ఉండిపోయారు. తల విరబోసుకొని నిదానంగా నిటారుగా చూసుకుంటూ నడుస్తున్న ఆకారం అంత దూరంలో ఉండగానే ఆ 3 యువకుల్లో ఒకడు, అరే ఆడదయ్యం రా అన్నాడు కీచు గొంతుతో. దాంతో మిగిలిన వారంతా భయంతో కొయ్యబారినట్టు అయిపోయారు. బుర్రలు పనిచేయడం మానేశాయి. ఆ ఆకారం వారికి 20 అడుగుల దూరంలో నడుస్తూ ముందుకెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారిగా పక్క నుంచి చల్లని గాలి కొట్టినట్టు అనిపించి మరింత భయపడ్డారు అందరూ. చేష్టలుడిగి వారంతా చూస్తుండగానే ముందుకు వెళ్ళిన ఆ ఆకారం నీడ పొడుగ్గా పడటంతో భయంతో వణికిపోయారంతా. తాగిన మైకం దిగిపోయింది. నలుగురు ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. భయంగా ముసలాయన పక్కకు చేరుకొని అతని చేయిని ఆసరాగా పట్టుకోవడానికి ప్రయత్నించారు. తేరుకొని తిరిగి చూసేసరికి ఆ ఆకారం హఠాత్తుగా మాయమైపోయింది. అంతే. వెంటనే 3 యువకులు ఒక్క ఉదుటున పెద్దాయనను ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి ఇసుక ట్రాక్టర్లో కుదేసి వాళ్ళు ఎక్కి స్టార్ట్ చేశారు. ఆ ట్రాక్టరు నేరుగా తమ ఊరి కచేరీ చావడి వద్దకు వచ్చిందాకా అందరూ మాట పడిపోయిన వారిలా కూర్చుండిపోయారు. తాత, ఇవాళ ఎంత గండం గడిచిందో చూడు, అదేదో ఆడపిశాచం పట్టిందంటే చచ్చేటోళ్ళం అన్నాడు ఒకడు. అంతకుముందు బూతులు తిట్టిన మరొకడు పెద్దాయన చేతిని భయంతో ఇంకా వదలడమే లేదు. అప్పటిదాకా నిశ్చేష్టుడై ఉన్న పెద్దాయన, నిజమే, మహాకాళమ్మ తల్లి దయ, ఆ దయ్యం మనల్ని ఏమీ చేయకుండా పోయింది. బలవంతపు చావు చచ్చినా ఏ కన్నపిల్ల ఆత్మో పాపం అన్నాడు తగ్గు స్వరంతో వేదాంతిలా. ఇంతకీ నిజంగా దయ్యాలున్నాయంటావా తాత? అందులో ఒకడు అనుమానంగా ప్రశ్నించాడు. పెద్దాయన జవాబు చెప్పలేదు. మళ్ళీ రెట్టించి అడిగాడు. పెద్దాయనది అదే మౌనం. సరే,
మనం ఇళ్ళకి వెళ్ళిపోదాం పదండి తాత, ఇక మేం పోతాం అనుకుంటూ ముందుకు సాగిపోయారు ముగ్గురు. పెద్ద ఆయన కూడా నీరసంగా అడుగులేస్తూ తన ఇంట్లోకి వచ్చి పడ్డాడు. పంచలోని నులక మంచంలో పడుకున్న పెద్దబ్బాయి తండ్రి అలికిడికి లేచి పక్కనే అరుగు మీద వేసున్న చాపపై పడుకున్నాడు. గొంతు ఎండిపోయినట్లు అనిపించి పెద్ద ఆయన పక్కనే ఉన్న మరచెంబులోని నీళ్లు గటగటా తాగేశాడు. చెంబు పట్టుకున్న తన చేయి వణకటం ఆయనకే స్పష్టంగా కనిపించింది. మెల్లగా వెనక్కు వాలి పడుకున్నాడు ఆయన. అంతా కలత నిద్రే, ఏవేవో పిచ్చి పిచ్చి ఆకారాలు. ఇంతలో హఠాత్తుగా పెద్దగా ఎవరో ఆడపిల్ల ఏడుస్తున్న చప్పుడు. పెద్ద ఆయన ఉలిక్కిపడి లేచాడు. తెల్లగా తెల్లారిపోయింది. అంతా ఎప్పుడో నిద్రలేచి పనుల్లో పడ్డారు. పెద్ద ఆయన తలంతా దిమ్ముగా ఉంది. ఇంతలో ఏదో దభీమన్న చప్పుడు. బిగ్గరగా ఏడుస్తున్న ఆడపిల్ల గొంతు వినపడటంతో లేచి అటు వెళ్ళాడు. మూడో ఇంట్లో శరభయ్య ఆవేశంతో చిందులు తొక్కుతూ రోడ్డు మీదకొచ్చాడు. విసవిస నడుస్తూ పెద్ద ఆయనింటి దాకా వచ్చి ఆగాడు. ఏంట్రా శరభ? లో గొంతుకతో అడిగాడు పెద్ద ఆయన. విసురుగా వెళుతున్న శరభయ్య ఆగి, నా తలరాత, కాలం బాగుంది, నా బిడ్డ క్షేమంగా వెనక్కి వచ్చింది అన్నాడు ఉద్వేగంగా. అర్థం కానట్టు చూశాడు పెద్ద ఆయన. ఒక్కసారిగా పెద్ద ఆయన్ను పట్టుకొని బావురుమన్నాడు శరభయ్య. చూడు, ఒక్కగానొక్క ఆడపిల్లని, చక్కని చుక్కని ఎంత బాగా సాకాను. పక్క ఊళ్ళో చదువుకని పంపిస్తే అక్కడేదో కంపెనీలో పనిచేసే పోరగాన్ని ప్రేమించిందట. వాడి కోసం నిన్న రాత్రి చెప్పా పెట్టకుండా, వెనక ముందు చూడకుండా కట్టుకున్న బట్టలతో ఆ ఊరికి పొలాలంట అడ్డంగా పడి వెళ్ళింది. దేవుడు చల్లంగా చూశాడు కాబట్టి. పెద్ద మనిషి ఒక ఆయన తెల్ల చీర కట్టుకొని వెళ్ళిన మా పిల్లను చూసి దెయ్యం అనుకొని జడుచుకున్నాడట. తీరా లైటు వెలుతురులో మా అమ్మాయిని గుర్తుపట్టి చేయి పట్టి ఆపి అప్పటికప్పుడు బండి కట్టించుకొని వాళ్ళింటి ఆడపడుచును తోడుగా కూర్చోబెట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు. లేదంటే అమ్మోరి గూళ్ళో తెల్లారగట్టే పెళ్లి చేసుకొని ఉండేవాళ్ళు అంటూ తన గోడంతా చెప్పుకొని భుజం మీదున్న తువ్వాలతో ముఖం తుడుచుకున్నాడు శరభయ్య. ఎవరు? మన అనసూయ నిన్న రాత్రి తెల్లచీర కట్టుకొని పెళ్ళికని వెళ్ళిందా అని గొణుగుతున్న పెద్ద ఆయన కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో వెడల్పయ్యాయి. తెలియని బరువేదో దిగిపోతున్నట్టు అనిపించింది. బయటికి మాత్రం ఎంత గండం గడిచింది అని నిట్టూర్చాడు. కథ సమాప్తం.